ఓపిక కావాలి మన జీవితాలకు. ఓపిక వల్ల, ఓర్పు వల్ల మన ప్రాణాలు కాపాడబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, మన పిల్లలు క్షేమంగా ఉంటారు, మన బ్రతుకులు, మన యొక్క ఉద్యోగాలు సురక్షితంగా ఉంటాయి. ఓపిక లేక చాలా కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. భార్య అన్నటువంటి మాటకు భర్త ఓర్చుకోలేక, భర్త అన్నటువంటి మాటలకు భార్యలు ఓర్చుకోలేక ఎన్నో కుటుంబాలలో విభేదాలు, వేదనలు కలుగుతున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల మాటను ఓర్చుకోలేక ఎన్నో కుటుంబాలలో వేదనకరమైన పరిస్థితులు ఈనాడు ప్రపంచమంతా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు ఓపికను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఓర్పు, మీ సహనము మీ జీవితాలను, మీ కుటుంబాలను కాపాడుతుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథములో 10వ అధ్యాయము 4వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది: ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును.